హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే మనం అన్నపుగుంట దగ్గర ఉన్నామండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా పూడిక తీత పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే కూడా మనం మొన్న చూసినట్లయితే అక్కడున్న వాటర్ అంతా కూడా ఏదైతే మురికి వాటర్ ఉందో ఆ వాటర్ అంతా కూడా బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడైతే కూడా ఎక్కడైతే మురికి వాటర్ ఎక్కువగా ఉంటాయో ఆ మురికిగా ఉన్న వాటర్ అంతా కూడా బయటికి పంపించేయడం జరుగుతుంది. ఆ వాటర్ బయటికి పంపించేసిన ప్లేస్లో ఉండే మట్టినంతా కూడా ఆ మురికి కూపాన్ని అంతా కూడా తీసేసి ట్రాక్టర్స్కి ఎక్కించి అయితే బయటికి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు చూస్తే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, అదంతా కూడా మట్టి అనమాట. అంటే ఆ మురికి కూపంలో ఉన్న మట్టి అంతా అదనమాట. అంటే ఈ చుట్టూరా ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక మురికి కూపం. అంటే ప్రజలందరూ కూడా ఇటు రావడానికే భయపడే ఒక సన్నివేశాలు అనేవి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ ఏ విధంగా మారబోతుంది అంటే ఇది ఒక టూరిజం ప్లేస్ లాగా అయితే మారబోతూ ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది గత 40 సంవత్సరాలుగా అయితే ఈ మురికి కూపం అనేది ఇదే విధంగా ఉండి దీనివల్ల ఈ పరిసర ప్రాంత ప్రజలకైతే ఎంతో నష్టాన్ని అయితే కలిగించిందని మనం చెప్పుకోవచ్చు. ఈ నీటి ఊట అనేది బోరు బావిల్లో కానివ్వండి, బావిల్లో కానీ కలవడం వల్ల ఆ వాసపూరితమైన నీరు వాళ్ళు తాగడం కానివ్వండి లేదా స్నానం చేయడం కానివ్వండి, అంటే నీరు అనేది అవసరం లేకుండా ఎవరికి ఉండదు. ఇంకా ఆ నీటినే ఉపయోగించాల్సిన అటువంటి పరిస్థితి అనేది వాళ్ళకి కలిగి అదే నీటిని వాళ్ళు ఉపయోగించడం వల్ల వాళ్ళకి ఎన్నో రకాలైన సమస్యలు అనేవి రావడం జరిగింది. అదేవిధంగా స్నానం చేయడం వల్ల కూడా చర్మ సమస్యలు అనేవి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అయితే ఇక్కడున్న ప్రజలైతే ఈ సమస్య గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ మురికి భూయిష్టమైన ఈ అన్నపుగుంటనైతే చూడడం జరిగింది. చూసిందే తడవుగా అడిగిందే తడవుగా అయితే ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని చెప్పి తలంచి ఇక్కడంతా కూడా డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతోంది. ప్రస్తుతం అయితే ప్రజెంట్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని రోజుల్లో అయితే ఇది మొత్తం కూడా ఒక టూరిజం ప్లేస్ లాగా అయితే మారిపోనుంది. ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి సీనియర్ సిటిజన్స్ అయితేనేమి, చిన్నపిల్లలు అయితేనేమి, మధ్య వయస్కులు అయితేనేమి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంతో హ్యాపీగా ఆహ్లాదకరంగా ఇక్కడ గడిపే రోజులు అనేవి మనం చూడబోతూ ఉన్నాం. సో ఎవరైతే మన వీడియోస్ చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే ఏదైనా ఒక డెవలప్మెంట్ పని జరుగుతుంది అంటే ఆ డెవలప్మెంట్ అనేది మొదటి నుంచి చివరి వరకు కూడా ఏ విధంగా ఉంది, ఇప్పుడు మొదట్లో ఏ విధంగా ఉండేది, చివరిలో ఏ విధంగా ఉంది అన్న మొత్తం విషయాలు కూడా మన సిఎండి న్యూస్లో అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిఎండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా వర్క్ అనేది జరుగుతోంది. సో ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి జరుగుతుందా లేదా నిజంగా అని చెప్పి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఏ అభివృద్ధి పని అయినా సరే దగ్గరుండి చూడడం జరుగుతోంది. పనులు కూడా ఎంతో శరవేగంగా జరిపించడం జరుగుతోంది. సో ఇప్పుడు కూడా ఈ అన్నపుగుంట దగ్గరికి కూడా ఇంకాసేపట్లో అయితే ఎమ్మెల్యే గారు రాబోతూ ఉన్నారు. ఇక్కడంతా కూడా పని ఎంతవరకు జరిగింది, ఎంతవరకు చేశారు అన్న వివరాలు కూడా తెలుసుకొని ఉన్నారు. సో ఇక్కడంతా కూడా పర్యవేక్షించడానికి ఇంకాసేపట్లో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అయితే రానున్నారు. సో వారిని అడిగి కూడా మనం తెలుసుకుందాం కొన్ని విశేషాలు. సో ఈ అన్నపుగుంట అనేది ఎప్పటి నుంచి ఈ విధంగా ఉంది, సో ఇప్పుడు ఈ విధంగా పనులు జరుగుతున్నందుకు ఇక్కడున్న స్థానికంగా ఉన్న ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు అన్న విశేషాలు కూడా మనం కొంతమంది స్థానికులను అడిగి తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనతోటి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటటువంటి స్థానికులు అయితే మనతో ఉన్నారు. సో వారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఈ అన్నపుగుంట వల్ల, సో ఇప్పుడైతే డెవలప్మెంట్ కాబోతుంది, వాళ్ళ సంతోషం అనేది ఏ విధంగా ఉందో మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 40 సంవత్సరాలుగా కూడా ఈ అన్నపుగుంట అనేది అంటే తీయకుండా క్లీన్ చేయకుండా అలాగే ఉంచడం జరిగింది. సో దానివల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? దానివల్ల వర్షాలు వచ్చినప్పుడు మాకు నీళ్లు ఇళ్ళ మీదకి రావడం అలా జరుగుతూ ఉండేది. బోర్లో కూడా కలుషితం అయిపోవడం జరుగుతున్నది. కావాలి ఎమ్మెల్యే సార్ గారికి చాలాసార్లు చెప్పాము, చాలా ఏళ్ళ నుంచి వదిలేస్తున్నారు దాన్ని. సార్ రాంగల్ని స్పందించాడు. ఆయన కావ్య కృష్ణారెడ్డి సార్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. స్థానికంగా మాకు చాలా హ్యాపీగా ఉన్నది క్లీన్ చేయడం. ఇది 30 ఏళ్ళ నుంచి అలాగే వదిలేశారు దాన్ని. ఈ రోడ్లు కానీ అలాగే వదిలేశారు. దానివల్ల ఇటు వాటర్ ఎక్కువగా రావడం జరుగుతూ ఉన్నింది. ఇప్పుడు అది క్లీన్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో వర్షాలు పడినప్పుడు కూడా అందులో ఏదైతే వాటర్ ఉందో అదంతా కూడా ఇటువైపు రావడం, ఆ మురికి, ఆ దోమలు అంతా కూడా ఏ విధంగా ఉండేది ఇక్కడ పరిస్థితి? దారుణంగా ఉండేది. ఆ వాటర్ అంతా మొత్తం నల్లగా పేరుకొని ఇళ్ళ మీదకి వచ్చేసి కాలువల నిండా మొత్తం అదే దోమలతోటి విపరీతంగా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. సార్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మంచిగా చేస్తున్నారు పనులన్నీ. అలాగే మాకు ఈ వీధిలోనే ఉంటాం మేము పక్కన. చాలా బాగుంటుంది సార్ వల్ల. సో ఇప్పుడైతే ఆ ఇబ్బందులన్నీ కూడా లేకుండా ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఒక టూరిజం ప్లేస్ లాగా మార్చేయబోతున్నారు ఈ మురికి కూపమైన అన్నపుగుంటని. సో మీ యొక్క స్పందన అనేది ఏ విధంగా ఉంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి. అలా చేయడం వల్ల ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, స్థానికులకి కానీ వచ్చేపోయే వాళ్ళకి కానీ చాలా ఇదిగా ఉంది. సార్ మంచిగా చేస్తున్నారు. మాకు చాలా కృతజ్ఞత సార్.
సో ఇప్పుడైతే మనతో స్థానిక మహిళలు అయితే మనతో ఉన్నారు. సో ఏదైతే ఆ అన్నపుగుంట ఉందో ఆ అన్నపుగుంటకి సమీపంలో ఉండేటటువంటి స్థానిక మహిళలు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది మనం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు అన్నపుగుంట అనేది ఎన్ని సంవత్సరాల నుంచి అదే విధంగా ఉంది? ఇప్పుడు అదైతే బాగుపడబోతుంది. మీ యొక్క స్పందన ఏ విధంగా ఉంది? నేను ఈ వీధిలోకి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుంచి కూడా అది అలాగే ఉండింది. ఎంతమంది అధికారులు వచ్చినా ఎవరు వచ్చినా దాన్ని చూసి వెళ్ళడమే తప్పితే వర్షం వచ్చినప్పుడు మాకు ఇక్కడ నీళ్లు రావటం, ఇళ్లలోకి నీళ్లు రావటం, బోరులోకి అదే నీళ్లు ఊరటము, ఆ ఇబ్బందులు, పాములు వాటితో ఇబ్బంది పడతా ఉన్నాము. ఎవరైనా రావడము, చేస్తాము, చెందుతామని చెప్పడం, వెళ్ళడమే కానీ ఎవరు దాన్ని పట్టించుకునింది కానీ ఏం లేదు. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మంచితనం అందరికీ గొంతులో చెప్పాము కూడా. ఇంతకు ముందు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు కూడా మా ప్రాబ్లం అదే అని చెప్పాము. ఆయన ఇప్పుడు దాన్ని బాగు చేయడం మాకు సంతోషంగానే ఉంది. దాన్ని ఇంకేం చేస్తారు, ఎలా చేస్తారని పూర్తి వివరాలు అయితే మాకేం తెలియదు కానీ దాన్ని స్టార్ట్ చేశారు. దాని గురించి అయితే మాకు హ్యాపీగానే ఉంది. చాలా అయితే ఇబ్బందులు పడ్డాము. ఎండాకాలం అయితే అది బాగా ఎండిపోయి వాసన రావటము, స్కూల్కి వెళ్ళే పిల్లలకి అటు వర్షాకాలం అయినప్పుడు నీళ్ళంతా తూములోకి పోవడం, ఇలాంటి ఇబ్బందులు అయితే చాలానే ఫేస్ చేసాం మేము. దానివల్ల ఇప్పుడు వెంకటకృష్ణారెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు దాన్ని పట్టించుకొని ఇంతకు ముందు 10-15 ఏళ్ళ నుంచి ఏ ఎమ్మెల్యే కూడా చేయింది కూడా సార్ పట్టించుకొని ఇప్పుడు దాన్ని బాగు చేస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు గతంలో ఎవరి దగ్గరైనా ఏ నాయకుడి దగ్గరికైనా వెళ్ళి ఈ సమస్య చెప్పడం కానీ లేదా వాళ్ళే వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి కనుక్కోవడం కానీ ఏంటమ్మా మీ సమస్యలని ఎప్పుడైనా జరిగిందా? జరిగింది. ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ సార్ వచ్చి చూసేవాళ్ళు. మాకు వీధికి వచ్చి నీళ్లు, వర్షానికి నీళ్ళు వచ్చేసి ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేస్తాయి మాకు. వచ్చేవాళ్ళు, వచ్చి చూసినప్పుడల్లా మేము బాగు చేపిస్తాము, అండర్ గ్రౌండ్ వేపిస్తాము, ఇది నీళ్ళ గురించి చేస్తాము, అది ఇదని ఏదో చెప్పి వెళ్తుండేవాళ్ళు కానీ ఎవరు పట్టించుకునేది అయితే ఏం లేదు. చెప్పడమే కానీ ఎవరైతే ఏం చేసింది ఏం లేదు. కానీ వచ్చి మాత్రం వర్షాకాలం అప్పుడు బాగా వచ్చి చూసి అడిగి పోయేవాళ్లే కానీ ఎవరైతే ఏం చేసింది చెందింది అయితే ఏం లేదు. దీన్ని మొదలు పెట్టడం కానీ ఇది పని ఏమన్నా చేపట్టడం అయితే ఏం లేదు. అంతకుముందు ఈ తూములో రోడ్డు కూడా బీదా మస్తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేశారే కానీ ఇంకా దాని తర్వాత అయితే ఎవరైతే ఏం చేయలేదు. కానీ వచ్చేవాళ్ళు మా ఇళ్ళ దగ్గరకు వచ్చి వివరాలు అడిగి మీరు పడే బాధలు ఏందని అడిగి పోయేవాళ్లే కానీ ఎవరైతే పట్టించుకొని అయితే ఏం చేయలేదు ఇన్ని రోజులు. అంటే నామ మాత్రం చేసేవాళ్లే కానీ అంటే ఎవరు కూడా సమస్యను పరిష్కరించే విధిగా ఎవరు కూడా చేయలేదా? అవును, చేయలేదు. వచ్చి మాత్రం అడిగి కనుక్కొని మీ ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది ఇదే చెప్పి పోయేవాళ్లే కానీ ఇప్పటి వరకు అయితే కావ్య కృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత ఇక్కడికైతే రాలేదు. కానీ మేము ఎలక్షన్ క్యాంపెయిన్ ఉన్నప్పుడు మేము కోరుకునేది అదే, గుంట బాగా చేయించండి సార్, మాకు ఈ రోడ్డు వేయించండి అని. అది అప్పుడు గుర్తుపెట్టుకొని సార్ గెలిచిన తర్వాత మమ్మల్ని వచ్చి అడిగింది కానీ ఏం లేదు, సారే చేస్తున్నారు. సో చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తున్నందుకు మీకు ఎలా ఉంది మీ యొక్క ఆనందం అనేది? మాకు సంతోషంగానే ఉంది. మళ్ళీ కూడా ఆయనే రావాలనే కోరుకుంటున్నాము. మాకు చెప్పింది ఆయన ఏది చెప్పినా అది చేస్తున్నారు. రోడ్లు కానీ ఏవైనా కావాలో ఒక విధంగా చేసుకొని వస్తూ ఉన్నారు. ఆయన చెప్పాడు ఎలక్షన్కి ముందు అవే చేస్తున్నారు కూడా. మళ్ళీ వెళ్ళి ఆయన అడగటం మళ్ళీ తీర్పించుకోవటం అలా ఏం చేయకుండా గుర్తుపెట్టుకొని ఆయన చేయడం మాకు సంతోషంగానే ఉంది. స్థానిక మహిళలు అయితే మనతో ఉన్నారు. సో వారిని అడిగి కూడా వాళ్ళ బాధ అనేది వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. సో చెప్పండి అమ్మా, మీరు చాలా కాలం నుంచి ఇక్కడ ఉంటూ ఉన్నారు. సో అన్నపుగుంట పరిస్థితి అనేది ఏ విధంగా ఉండేది? ఇప్పుడైతే ఒక టూరిజం ప్లేస్ గా మారబోతూ ఉంది. సో మీ యొక్క సంతోషం ఏ విధంగా ఉంది? బాగుంటుంది, బాగు చేస్తే బాగుంటుంది, అందరికి కూడా బాగుంటుంది. మా బజార్ వాళ్ళకి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ అందరికి బాగుంటుంది, సంతోషంగా ఉంటాం. బాగు చేస్తే మీరు ఎలాంటి సమస్యలు పడ్డారు అన్నపుగుంట వల్ల? బాధలు పడ్డామమ్మా. నీళ్లు బాక నీళ్లు ఏడ చెత్త చెదారం అంతా ఉండి దోమల దెబ్బకి అట్ట బాధలు పడ్డాం. ఇప్పుడు అట్లా బాగు చేస్తే సంతోషంగా ఉంటుంది మాకు కూడా. వాటర్ అనేది మీ బావుల్లోకి మోటార్స్ లోకి వచ్చేసి మీకు వ్యాధులు కూడా రావడం జరిగింది, జ్వరాలు అట్టంటి రావటం జరిగింది. స్మెల్ కూడా ఎక్కువగా ఉండేది, వాసన వస్తుంది, ఉండలేము. ఆ వాసన దెబ్బకి ఉండలేము అన్నమాట. అట్టంటి దుర్వాసన వస్తుంది. ఇప్పుడు బాగు చేస్తే ఇంకా అందరూ సంతోషంగా ఉంటాం. స్కూల్ పిల్లకాయలకు పోవాలన్నా ఇబ్బంది, అటు ఇటు నీళ్లు ఇంత రోజులు ఉంటాయి, పోలేము. రైలు కట్ట ఎక్కిపోదామంటే రైళ్ళు భయము, అటు పోలేము. భలే ఇబ్బంది పడ్డామమ్మా. మాకు ఇట్టగనక చేస్తే ఇంకా మాకు ఇబ్బంది లేకపోతే అంతే సార్ మాకు అది. సో అంతవరకు నీళ్ళు వచ్చేసినాయి అంటే ఎన్నో పాములు కానివ్వండి, దోమల సమస్య, వాసన, పాములు ఇప్పుడు కూడా గుంట చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇళ్ళలోకి వస్తున్నాయి మా పావులు. సో ఇక నుంచి ఆ సమస్యలు ఏవి కూడా ఉండవు. సో మీ యొక్క సంతోషం అనేది ఏ విధంగా ఉంది? బాగుంది. ఇంకా చేస్తున్నారు కదా, ఇంకా బాగు చేస్తే బాగుంటుంది మాకు సంతోషంగా. అదంతా కూడా అంటే ఇప్పుడు ఏదైతే ఈ పరిస్థితి ఉందో అటు వెళ్ళడానికే కూడా భయపడుతున్న పరిస్థితుల్లో సో అక్కడంతా టూరిజం ప్లేస్ గా చేసి అందరూ కూడా బాగుండే విధంగా చేస్తున్నారు. సో మీరు కూడా కాసేపు వెళ్ళి స్పెండ్ చేస్తారా అక్కడ?
అక్కడ చూస్తున్నా, నిన్న పోయి వచ్చాను, ఈ రోజు కూడా పోతా. ఏ విధంగా జరుగుతున్నాయి పనులు? బాగా జరుగుతున్నాయి. బాగా అసలు ఎండ అనుకోవాలా, గాలి అనుకోవాలా, అంతలా ఎండలో చేస్తున్నారు. పర్వాలేదు, బాగా చేస్తున్నారు. సో ఈ పనులన్నీ కూడా పర్యవేక్షించడానికి, అసలు పనులు జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షించడానికి ఎమ్మెల్యే గారు కూడా ఇంకా సేపట్లో రాబోతున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి? బాగా చేపిస్తున్నారా ఎమ్మెల్యే? బాగా చేపిస్తున్నారు. నిన్న పోయా నేను, బాగా చేపిస్తున్నారు. పాపం అంతలా ఎండలో ఇంతలా గాలిలో బాగా చేపిస్తున్నారు. పిల్లల్ని వేసుకొని కొనుక్కొని ఉంటే రేతుల్లో నీళ్ళన్నీ ఎల్లవంతా వచ్చేది. పిల్లల్ని దూరుకొని బయటకు వచ్చేసేది, ఎడన్నా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. వాళ్ళ యొక్క బాధని వ్యక్తం చేయడానికైతే, అంటే ఇది వరకు సమస్య వలన వాళ్ళ బాధను వ్యక్తం చేయడానికైతే మనతో ఇంకొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి అమ్మా, మీ యొక్క బాధ అనేది గతంలో ఏ విధంగా ఉండేది? మేము గతంలో ఏముందమ్మా, పసిపిల్లలు పెట్టుకొని చాలా ఏళ్ల నుంచి ఉన్నాము. నీళ్ళు వస్తూ ఉంటే కూడా తాళాలు వేసి బయటికి వెళ్ళిపోయేవాళ్ళమి. వేరే ఎత్తుగా ఉన్నలా వాటికి పోయేవాళ్ళము. ఇంకా నీళ్లు పోయిన తర్వాత మళ్ళీ తాళాలు తీసుకొని అక్కడ మళ్ళీ కడుక్కొని, ఆ నీళ్లతోనే కడుక్కొని అక్కడనే పడుకునేవాళ్ళమి. ఇంకా అట్నే బాధలు పడ్డాం. ఏం చేస్తావు, ఇంకా నీళ్లు నిండా ఉండే, ఇంకా పండుకోవడం కూర్చొని పోయి ఇళ్ళల్లో ఆ నీళ్ళే కడుక్కునేది, అక్కడనే పండుకుని ఉండేది. 3 రోజుల దాకా అన్నాలు కూడా ఏమి లేకుండా ఉండింది. ఏడన్నా తెచ్చుకోవాలన్నా నీళ్లు అట్నే 3 రోజుల దాకా పస్తులు ఉండేవాళ్ళమి. పిల్లకాయలు కూడా పస్తులు ఉండేవాళ్ళు. ఇంకా అట్నే బాధలు పడి 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 ఇప్పుడు దాకా ఆనిక మళ్ళీ వీళ్ళు గెలిచిన వాళ్ళు వచ్చేది చెప్పేది పోతా ఉన్నారు, కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు. వస్తే చెప్తా ఉండారే కానీ చేసేవాళ్ళు ఎవరు చెప్పలేదు. సో ఎవరికైనా మీరు అక్కడికి వెళ్ళి చెప్పడం కానీ, ఏదైనా అర్జీ ఇవ్వడం కానీ ఏమన్నా చేశారా మీరు? లేదు, ఏమి లేదు. వాళ్ళే వస్తాం చేస్తామని అంటుంటే మనం ఎక్కడ పోతాం, ఇంకా వాళ్ళే వస్తుంది, మేము ఇది చేస్తాం అని అంటున్నారు. మాకు ఎలక్షన్కి మాకు రోడ్లు వేయండి, అదేయండి ఇదేయండి అంటారు, కానీ అది చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా అందుకోసం ఈ అర్జీలు కానీ ఏం చేయాల. సో ఇప్పుడైతే చెప్పిన మాట చెప్పినట్టుగా కూడా కావ్య కృష్ణారెడ్డి గారు, కావలి ఎమ్మెల్యే, మీకు ఇక్కడంతా కూడా అన్నపుకుంట క్లీన్ చేయడం జరుగుతుంది, డెవలప్ చేయడం జరుగుతుంది. మీ యొక్క సంతోషం అనేది ఏ విధంగా? సంతోషం. మాకు ఈ రోడ్డు ఆ గుంట మనుషులు పోయేదానికి వచ్చేదానికి చేసేస్తే మంచిదే, అందుకోసం సంతోషపడతాము. ఇప్పుడు కాళ్ళు లేని వాళ్ళు చూడు ఎట్లా ఉందో, చూడు ఎట్లున్నారు అక్కడ. నీళ్ళన్నీ పోయి అక్కడ ఎట్లా పోతారు, కాళ్ళు లేని వాళ్ళు ఎట్లా పోతారు అక్కడ, అట్లా బాధలు పడుతుండారు. ఇంకేం చేస్తే ఎవరైనా వచ్చి చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో ఇప్పుడు సార్ చేస్తున్నారు కదా, కావ్య కృష్ణారెడ్డి సార్, మీకు ఏమనిపిస్తుంది? మంచి చేస్తే మంచిగా చేస్తున్నారని అంటున్నారు కదా, చేస్తే మంచిదే. మాకు రోడ్డు కావాలి, అది కూడా బాగా చేస్తే మంచిగా మేము కూడా సంతోషపడతాము, మా పిల్లకాయలు మేము. ఎన్ని సంవత్సరాల నుంచి పూడిక తీయలేదమ్మా ఇదంతా అన్నపుగుంట? చెత్తా చెదారం ఎన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయినే ఉంది అదే విధంగా? ఎప్పుడు మేము కూడా రాలప్పటికి, అప్పటి నుంచి అట్నే ఉంది. అది నీళ్ళు వస్తూ ఉండయి పోతూ ఉండయి, కానీ అది బాగా చేసిన వాళ్ళే లేరు. అట్నే పేరుకొని పోయి ఊరగట్ట కదులుతుంది, అట్నే ఉంది. అది ఎవరు చేసిన వాళ్ళు లేరు, చెందిన వాళ్ళు లేరు. ఇంకా నీళ్ళు వస్తే పై నుంచి నీళ్ళు వస్తూ ఉండయి పోతూ ఉండయి, మా ఇళ్ళ మీద కూడా వస్తుండయి. సో చూస్తున్నారు కదండి, ఈ అన్నపుగుంట గురించిన సమస్య గురించి బాధితులైతే వెంటనే వస్తూనే ఉన్నారు. వాళ్ళ బాధలన్నిటి కూడా చెప్తూనే ఉన్నారు. ఇలా బాధపడ్డాం, అలా బాధపడ్డాం, నీళ్ళు వచ్చేసేవి, కనీసం 3 రోజుల వరకు కూడా అన్నం కూడా తినే పరిస్థితి లేదు, అలాంటి వాసన వచ్చే నీళ్ళతోనే మా పనులన్నీ కూడా చేసుకునే వాళ్ళం అని చెప్పి వాళ్ళ బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడైతే ఇక్కడంతా కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మేము కూడా ఆహ్లాదంగా అక్కడే వెళ్ళి కూర్చునే పరిస్థితి కూడా మాకు నెలకొని ఉంటుందని చెప్పి ఇక్కడున్న స్థానికులందరూ కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి, వైకుంఠపురం అన్నపుగుంట దగ్గర నుంచి, కావలి.